ఓ బ్రదర్ ఇన్బాక్స్లో నాకు మెసేజ్ పెట్టి బ్లాక్ చేసుకున్నాడా? సరేనా, ఇలా మెసేజ్ పెట్టాడా? పేరు చెప్పించడం పేరేం లేదు ఇంకా ఇందులోనూ. సరేనా, నెంబర్స్ ఉన్నాయి. ఓకే, ఒక 7-8 నెంబర్లు ఉన్నాయి. ఆ నెంబర్లు చెప్పడం నాకు ఇష్టం లేక చెప్పడం లేదు. మనోడు పెట్టిన మెసేజ్ ఏంటంటే ఈవీఎం సీఎం, ఈవీఎం డిప్యూటీ సీఎం అని పెట్టి బ్లాక్ చేసుకున్నాడు. నేను రిప్లై ఇచ్చే లోపే. సరే, నేను సాధారణంగా రిప్లై ఇస్తాను అందరికీ మెసేజ్, ఇన్బాక్స్ మెసేజ్ పెడితే. తమ్ముడు, నువ్వు వింటావో వినవో తెలియదు, కానీ నువ్వు పెట్టిన మెసేజ్కి నా సమాధానం, ఒకవేళ నువ్వు చదువుకుంటే లేదా వీడియో చూసి ఎవరో చదువుకుని ఉంటే మీకు క్లారిటీగా అర్థమైపోద్ది అనమాట. ఇంకొకసారి మీరు ఈవీఎం సీఎం అని అనాలనిపించదా, ఈవీఎం డిప్యూటీ సీఎం అని అనాలనిపించదా? ఓకేనా, నేను ఈ మెసేజ్ మీరు సరిగ్గా ఫుల్గా వింటే, నిజంగా ఈవీఎంలతో గెలిస్తే కనుక 2024లో, ఓకే, మీరు 2029లో జగన్ గారు గెలుస్తారు 175కి 175 అని మీకు నమ్మకం ఉంది కదా. ఆ నమ్మకాన్ని మీరు మర్చిపోండి అన్నమాట. ఇంకా జగన్ గారు సీఎం అవుతారన్న పదం కూడా మీరు మర్చిపోండి. అది కలగుండిపోద్ది అనమాట. ఎందుకంటే 2024లో గెలిపించిన ఈవీఎం 2029లో కూడా గెలిపిస్తాయి. 2029లో గెలిపించిన ఈవీఎం 2034లో కూడా గెలిపిస్తాయి. ఓకేనా, లాస్ట్కి ఒక మాట ఏంటంటే, ప్రజా తీర్పు మారుతుందేమో కానీ ఈవీఎంల తీర్పు ఎప్పటికీ మారదు. మీరు ఇంకా ఈవీఎం అనుకుంటే మీ మూర్ఖత్వం. మీరు ఓటమిని అంగీకరించి ఇది ప్రజల తీర్పు, సరేనా, ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రజల్ని మనం మళ్ళీ ఆకట్టుకోవాలి. ఒకప్పుడులాగా 2019లో ఎలాగైతే మన ఆకట్టుకుని మన సీఎం మన పార్టీ గెలిచిందో అలాగే మళ్ళీ మన ప్రజలనే ఆకట్టుకోవాలి. మన మాటలతోటి లేదా మన చేష్టలతోటి మనం చేసిన అభివృద్ధి తెలిపించేలా చేసుకుని, ఓకేనా, మన తీర్పు మార్చుకోవాలి. మళ్ళీ ప్రజలు మన నాయకుడిని నమ్మాలి, మన నాయకులను నమ్మాలి, మళ్ళీ మన నాయకుడు సీఎం అవ్వాలి అనే ఉద్దేశం మీకు ఉన్నదనుకో, ఆయన ఇవ్వాలి. కాకపోతే ఏదో ఒక రోజు సీఎం అవుతాడు మళ్ళీ జగన్ గారు. ఓకేనా, నేను ఇది క్లారిటీగా చెప్తున్నా. మీరు ఇంకా ఈవీఎం అంటారు కదా. 2019లో చంద్రబాబు నాయుడు గారు, 2024లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో కూడా లేరు, ఆయన ప్రతిపక్షం. ఆయన ఈవీఎం ద్వారా గెలిచాడంటే ఇప్పుడున్నది ఆయనే. మరి అలాంటిదప్పుడు 2029లో గెలిపించుకోలేడు, పార్టీని గెలిపించుకోగలరు కదా. అంటే మీరు నిజంగా ఈవీఎంలతోనే గెలిచింది అనుకుంటే కూటమి ప్రభుత్వం, ఇంకా జగన్ గారు సీఎం అవుతారనే ఆలోచన మీరు నిజంగా పూర్తిగా మర్చిపోవడం బెటర్. పూర్తిగా మర్చిపోవాలన్నమాట. పూర్తిగా ఎక్కడో మైండ్లో, ఎక్కడో మన వెంట్రుక ఎంత ఉంటుందో, ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నగా ఉంటుంది మన మైండ్లో, నరాలు. అలాంటి నరాల్లో కూడా అలాంటి ఆలోచన తీసేయండి. ఎందుకంటే నిజం చెప్తాను, మీరు ఈవీఎం అని మీరు అనుకుంటుంటే ఇంకా జగన్ గారు లైఫ్లో సీఎం అవ్వరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం ఉన్నప్పుడే ఈవీఎంలతో గెలిపించాడు అనుకుంటున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, 2029లో గెలిపించుకోలేరా? ఒకసారి మీరు చెప్పండి కదా. మీరు ఇప్పటికీ కూడా మించిపోయింది ఏమీ లేదు. ఈవీఎం సీఎం, ఈవీఎం డిప్యూషన్ అంటే మానేసి, మాది ప్రజలిచ్చిన తీర్పు, మేము అంగీకరిస్తున్నాం, మేము ఇప్పటి నుంచి జనంలోకి వెళ్తాం, మంచి చేసిందా లేదా మేము చెప్పుకుంటాం, ఇది ప్రజా తీర్పు, ప్రజల తీర్పు మళ్ళీ మేము మార్చుకుంటాం, మళ్ళీ మా నాయకుడికి ఓటు వేయించుకుంటాం అన్న ఆలోచన ఉండాలి. ఓకేనా, అది నిజంగా మీకు మీ పార్టీ మీద అభిమానం ఉంటే ఈ ఆలోచన చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ప్రజల తీర్పు మారుతుంది. అంటే ఈరోజు మనకి టీడీపీకి వేసిన ఓటు అదే మనిషి రేపొద్దున్న వైఎస్ఆర్సీపీకి వచ్చు, లేకపోతే ఈరోజు వైఎస్ఆర్సీపీకి వేసిన ఓటు రేపొద్దున అదే మనిషి టీడీపీకి వచ్చు. అది ప్రజల తీర్పు. అంటే ప్రజల తీర్పు మారుతుంది అన్నమాట, ఆలోచన మారుతుంది. అవును కదా, మనిషి ఆలోచన మారుతుంది. ఈరోజు టీడీపీకి వేసారంటే రేపు వైఎస్ఆర్సీపీకి వచ్చాను, రేపు వైఎస్ఆర్సీపీకి వేసారు, రేపు జనసేనకి వచ్చు. అంటే ప్రజల తీర్పు ఆలోచన మారుతుంది, మనిషి ఆలోచన మారుతుంది. మనిషి ఏ క్షణం ఎవరికి వేస్తాడో తెలియదు. మరి మీరు ఈవీఎం చేయమన్నారు కదా, ఈవీఎంకి మారదా, దానికి మైండ్ ఉండదు కదా, జస్ట్ అది కంప్యూటర్, అది అవునే కదా, అదొక సిస్టమ్. 2024లో కూటమి ప్రభుత్వం నిజంగా మీరు అనుకున్నట్టు సరే ఈవీఎంలతో గెలితే 2029లో ఈవీఎంలతో గెలితే చాలా ఈజీ. ఎందుకంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు చంద్రబాబు గెలిపించారు,
అసలు ఒక సీటు గెలిచిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈవీఎంలతో గెలిచారంటే ఇప్పుడు ఈ ఇద్దరు కలిపి కూటమి ప్రభుత్వం ఉన్నదే సరేనా, పైన బీజేపీ ఉన్నదే, ఒకసారి ఆలోచించుకోండి మీరు నిజంగానే. ఈవీఎంలతో గెలరా మీరు అనుకున్నట్టయితే, మీ ఆలోచన ప్రకారంగా ఈవీఎంతో గెలిచారు మీరు అనుకుంటే, ఇప్పుడు కానీ ఈవీఎంలతో అన్న పదం మానేయండి. మానేసి ప్రజలు తీర్పిచ్చిన తీర్పుని మీరు అంగీకరించాలి. అవును, మనకు ప్రజలే తీర్పు మనకి ఇచ్చారు, మనం అంగీకరించి మన మనసులు మార్చుకోవాలి. అది ఆలోచించేయండి. నిజం చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ మీద అభిమానం ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే ప్రజా తీర్పుని అంగీకరించి ప్రజలను మీరు మార్చాలి. ఇంకా ఈవీఎం అనటం వల్ల నిజం చెప్తున్నా, ఈవీఎం అని మీరు అనుకుంటుంటే సీఎం జగన్ గారు సీఎం అవుతారన్న పదం మీరు మర్చిపోవడమే బెటర్. నిజంగా మర్చిపోవడమే మీరు. ఇంకైతే ఆయన లైఫ్లో సీఎం అవనవరు ఇంకనే. అర్థమవుతుంది మీకు? ఒకవేళ నిజంగా ప్రజలు తీర్పిచ్చారు మీరు నమ్మరంకో, మీరు ఈజీగా మార్చుకోవచ్చు, మనిషిని ఈజీగా మార్చవచ్చు. మీరు వెళ్ళి మధ్యలో మా నాయకుని మంచి చేశాడు, మొన్న మీకు తెలుసుకోలేకపోయారు, మీరు ఈసారి ఓటేయండి అని మీరు మార్చుకోవచ్చు. ఈవీఎం దగ్గరికి వెళ్ళి చెప్తారు, కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి అమ్మ పుణ్యం ఉంటుందమ్మా, మొన్న పొట్టేది మాకు దెబ్బేసా, ఈసారి మాకు మా నాయకుడికి వేయమని చెప్పి బతిమాలకుండా ఉంటుంది. కంప్యూటర్ దగ్గర ఉండదు కదా, మరి అదే బతిమాలతో మనిషి దగ్గర ఉంటుంది. అర్థమవుతుందా? మనిషిని బతిమాలకోవచ్చు, మనిషిని ఒప్పించవచ్చు, మనిషిని కన్విన్స్ చేయొచ్చు, కంప్యూటర్ చేయలేం కదా. అలాగే ఈవీఎం అనే పదం అంటే మీరు మర్చిపోవడం బెటర్. ఒకవేళ మీ ఈవీఎం అనే పదం మీరు మర్చిపోవడానికి